మరి ఈరోజు పోలవరం ప్రాజెక్టు మరి నిర్వాసితుల కోసం రెండో విడతలో మరి భూసేకరణ మరి జరుగుతుంది. ఈ భూసేకరణ బుట్టాయిగూడెం మండలం, జీలిమేల్ మండలంలో సుమారు 4000 ఎకరాలు ఈరోజు భూసేకరణని మరి ప్రభుత్వం చేపట్టింది. ఈ భూసేకరణ మరి స్థానిక ఎమ్మెల్యే అనుచరులకి, దళారులకి, అధికారులకి ఒక ఏటీఎంగా ఈరోజు ఉపయోగపడుతుంది. పెద్ద ఎత్తున ఈ భూసేకరణలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రైతుల దగ్గర నుంచి ఎకరానికి వచ్చి 15 నుంచి 20% ఈరోజు లంచాలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చోద్యం చూస్తుంది. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, దళారులు, అధికారులు కుమ్మక్కుతో ఈరోజు ఈ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కూడా నోరు మెదవడం లేదు, ఎక్కడ కూడా స్పందించిన కొద్ది లేదు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కానీ నిమ్ముకు నీరెత్తినట్టు ఈరోజు ప్రభుత్వం ఉంది. ఇంత అవినీతి ఎప్పుడు కూడా మరి జరగలేదు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వంలోనే ఆనాడు మొదటి విడతలో కూడా ఇదే విధంగా భూసేకరణలో ఈరోజు లక్షలాది కోట్లాది రూపాయల చేతులు మారినాయి. అదే విధంగా ఈరోజు అదే తంతుతో ఈరోజు రెండో విడతలో కూడా సుమారు 4000 ఎకరాలు భూసేకరణ చేస్తుంటే మరి ప్రతి రైతు కా నుంచి 15 నుంచి 20% ఈరోజు వసూలు చేస్తున్నారంటే నిజంగా ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం కూడా ఉందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు స్థానిక ఎమ్మెల్యే యొక్క అరాచకాలు కానీ, అవినీతి కానీ ఈరోజు పిచ్చిమిరిపోయింది. ఆయన్ని ఈరోజు కంట్రోల్ చేయని పరిస్థితులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఇప్పటికైనా కానీ దీని మీద విచారణ జరపాలి. ఈ యొక్క భూసేకరణ జరుగుతున్న అవినీతి అక్రమాల పైన సిట్టింగ్ జడ్జితోనే కానీ, లేకపోతే సిట్ ద్వారా అయినా కానీ మరి విచారణ చేపించి నిజాలు నిగ్గు తేల్చాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ అక్రమాలకు పాల్పడుతున్న బాధితులు అందరి మీద చర్య తీసుకోవాలి. ఈరోజు రైతు అకౌంట్లోకి ఈరోజు డబ్బులు పడుతున్నాయి. ఆ రైతు అకౌంట్ నుంచి ఈరోజు దళారు చేతిలోకి, అధికారుల చేతిలోకి ఈరోజు మరి ఆ డబ్బులు లావాదేవీలు ఈరోజు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ నష్టపరిహారం మరి ఇచ్చే ముందే బేరసారాలు జరిగినాయి. ముందుగానే ఎంటీ చెక్కులు తీసుకున్నారు. ఎవరు రైతు భూమి తీసుకోవాలి, ఎవరు భూమి రైతు తీసుకోకూడదని ముందుగానే నిర్ణయించుకొని ఈరోజు పగడబందీగా మరి ఈరోజు ఈ యొక్క అక్రమాలు చేస్తున్నారు, ఈ అవినీతి చేస్తున్నారు. దీని మీద పూర్తి సమగ్రమైన దర్యాప్తు జరిగితే కానీ దీని మీద మరి ఈ యొక్క అవినీతి బయటపడదు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మరి వీటి మీద అక్రమార్కుల మీద చర్యలు తీసుకుపోతే వైసీపీ తరఫున నిర్వాసితులకు అండగా, రైతులకు అండగా పెద్ద ఎత్తున మరి పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తామని ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.